హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షన్ లక్కీ చమ్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనం తోటకూరతో పకోడీ చేసుకుందాం. ముందుగా గిన్నెలో ఒక 1 కప్ తోటకూరని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1.5 కప్ శనగపిండి వేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసుకోవాలి. వరిపిండి వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి మొత్తం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వేడి నూనె వేసుకోవాలి. ఈ నూనె వేసుకోవడం వల్ల పకోడీ కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయండి. ఇప్పుడు మనం తగినన్ని నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా నీళ్లు అడ్జస్ట్ చేసుకొని బాగా చూసుకొని కలుపుకోవాలి. మనం ఇప్పుడు పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారుగా, ఆ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా మొత్తం మనం కలిపి పెట్టుకున్న పిండినంతా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వెంటనే గరిటె పెట్టకూడదు. వెంటనే గరిటె పెడితే పకోడీ విడిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత గరిటె పెట్టుకొని మరో సైడ్ తిప్పుకొని మరో సైడ్ కూడా బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. తో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ తోటకూర పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో టిష్యూ వేసుకొని తోటకూర పకోడీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.